మీతోటి ఒక మాట కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నానండి. ఎలాగ మనము ఫలిస్తాం? హౌ డు వి బేర్ ఫ్రూట్? డూ యూ హ్యావ్ దిస్ డౌట్? డూ యూ వాంట్ టు నో హౌ టు బేర్ ఫ్రూట్? మొట్టమొదటిగా ఏంటిదంటే దేవుని వాక్యము ప్రతిరోజు వినాలి. ప్రతిరోజు వినాలి. అందుకే ఆయన వాక్యం తెలియజేస్తుంది, వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తుని గూర్చిన మాట వలనే. అర్థమవుతుందండి? మీరు చాలా డిప్రెస్డ్ స్టేట్లో ఉన్నారేమో, చాలా కోపంతో నింపబడ్డారేమో, ఎంతో లోన్లీ ఫీల్ అవుతున్నారేమో, ఎంతో ఓటమిలో ఉన్నారేమో, ఎంతో భయంకరమైన స్థితిలో ఉన్నారేమో. అట్లాంటి సమయంలో చాలా మందికి ప్రార్థన చేయాలనే ఆసక్తి ఉండదు. వాక్యము చదవాలనే మనసే రాదు. వాక్యము చదవాలని మనసు రాదు, వాక్యం వినాలని మనసు రాదు, ప్రార్థన చేయాలని మనసు రాదు. బట్ ఐఎమ్ టెల్లింగ్ యూ, అటువంటి సమయంలో ఇంకా ఎక్కువగా ప్రార్థన చేయాలి. నమ్మిన వారు ఉంటే ఆమేన్ అని చెప్పండి. ఎందుకంటే దట్ ఈస్ ద డీమన్స్ ట్రైయింగ్ టు ఫైట్ యూ. ఎందుకంటే ప్రార్థనలోని శక్తి మీకు తెలియకపోవచ్చేమో కానీ అపవాదికి బాగా తెలుసు. ప్రార్థన చేస్తే ఎలాంటి రెల్మ్స్ మార్చబడతాయో, ఎటువంటి రంగాలు మార్చబడతాయో అపవాదికి బాగా తెలుసు. కాబట్టి మిమ్మల్ని డిప్రెషన్లో, మిమ్మల్ని గాయముతో, లేకపోతే ఓటమిలో, డిస్కరేజ్మెంట్లో, అసలు నాకు ప్రార్థనే చేయబుద్ధి అవ్వట్లేదు, నాకు చేయాలనిపించట్లేదు అనే పరిస్థితుల్లోకి తీసుకొస్తాడు. మీరు మెల్లమెల్లగా దేవుని దగ్గర నుండి గ్రాడ్యువల్గా దూరంగా వెళ్తూ ఉంటారండి. అట్లాంటి సమయంలో ప్రార్థన చేయాలని అనిపించట్లేదు అనుకోండి, మొట్టమొదటిగా నేను సజెస్ట్ చేసేది ఏంటిదంటే వాక్యాన్ని వినండి. నాకు వాక్యం కూడా చదవటము రావట్లేదండి, ద సంథింగ్ దట్ ఈస్ స్టాపింగ్ మీ అంటే, ఫస్ట్గా మీరు వాక్యము పెట్టుకుని వింటూ ఉండండి. ఎన్ని వాక్యాలు అంటే అన్ని వాక్యాలు, ఏదో అన్వాంటెడ్ అన్రిలేటెడ్ టాపిక్ కాదండి. ఏ పరిస్థితి గుండా మీరు అయితే వెళ్తున్నారో, వాట్ ఎవర్ సిచ్యువేషన్ యూఆర్ ఇన్, ఆ పరిస్థితి తగినట్టుగా వాక్యం వినండి. క్షమించలేని హృదయం ఉందా? ఆ క్షమించలేని హృదయం గురించి వాక్యం వినండి. ఓటమిలో, డిస్కరేజ్మెంట్లో, డిప్రెషన్లో ఉన్నారా? దాని తగ్గ వాక్యాలు వినండి. దానికి కావాల్సిన వాక్యాలు బోల్డ్ అన్ని ఉన్నాయి. అవి రోజు అది మనము ఎక్కించుకుంటూ ఉండాలి. బికాస్ ద ఎనిమీ ఈజ్ ఆల్వేస్ పాయిజనింగ్ అవర్ మైండ్స్. మన మనసంతా కూడా విషమేసి మన మనసంతా పాడు చేస్తున్నాడు. ఆ విషాన్ని ఎలాగ విరగొట్టాలంటే వాక్యము వినుట వలన. ఆ అబద్ధాలు ఎలాగ రద్దు చేయబడుతుందంటే, నో, దిస్ ఇస్ ద లై ఆఫ్ ద ఎనిమీ, నో, దిస్ ఇస్ గాడ్స్ ట్రూత్. ఇది దేవుని సత్యం, ఇది వాక్యము, ఈ వాక్యము దేవుడు చెప్పేది కరెక్ట్, ఇదంతా అబద్ధమే. ఎందుకంటే ద ఎనిమీ ఆల్వేస్ పెయింట్స్ ద రాంగ్ పిక్చర్ ఇన్ యువర్ మైండ్. ఎప్పుడు కూడా చిన్నదాన్ని పెద్దదిగా, అన్ని కూడా నెగటివ్ గా చూపిస్తూ ఉంటాడు. కాబట్టి యూ హ్యావ్ టు కీప్ ఆన్ లిస్నింగ్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. ఎప్పుడైనా విన్నారా అండి, పాము యొక్క విషము ఎలాగ విరుగుడు అవుతుంది తెలుసా? ఒక మనిషిని కాటేస్తే పాము యొక్క విషం ఎలాగ విరిగిపోతుంది, దాని శక్తి ఎప్పుడు పోతుందంటే గొర్రెపిల్ల రక్తం తెలుసా? గొర్రెపిల్ల రక్తము ఆ స్థలంలో, ఆ చోట్లో రాయబడుతుందో లేకపోతే దే అప్లై ఆర్ దే గివ్, ఐ డోంట్ నో, బట్ గొర్రెపిల్ల రక్తము పాము విషానికి విరుగుడు అంట. అదే కదా యేసు ప్రభు చేస్తుంది. ఈ అపవాది మన దేహాన్ని, మన మనసుని, లోకాన్ని ఎంతో విషముగా మార్చాడు. హీ స్పాయిల్డ్ ఎవ్రీథింగ్, హీ రూయిన్డ్, డిస్ట్రాయిడ్ ఎవ్రీథింగ్. అండ్ దట్ ఈస్ వై యేసు ప్రభు అన్నాడు, నిష్కలంకమైన గొర్రెపిల్ల రక్తము ఆయన చిందించాడు. ఒక్క డ్రాప్ కూడా, ఒక్క ఇంచు కూడా ఆయన వదిలిపెట్టకుండా, ప్రతిది కూడా సమస్తము తనలో ఉన్న, దేవులో ఉన్న ప్రతి ఆఖరి రక్తపు బొట్టు వరకు కుమ్మరించాడు. ఎందుకు అని అంటే, పాపము యొక్క విషముకి విరుగుడు ఏంటదంటే నిష్కలంకమైన పరిశుద్ధమైన క్రీస్తు యేసు రక్తం. ఈరోజు మన జీవితంలో కూడా ఆయన కూడా వాక్యము దేవుడై ఉన్నాడు అని వాక్యం తెలియజేస్తుంది కదండి. ఈరోజు మన మనసులు, మన జీవితాలు మార్చబడాలి అని అంటే, మనము ఫలించాలంటే వాక్యము ప్రతిరోజు వినాలి. ఈ లార్డ్స్ చర్చ్లో ఎంతో గ్యాప్ వచ్చింది, కానీ ఐ బిలీవ్ మీరందరూ కూడా ఏ ఒక్క రోజు కూడా వాక్యాన్ని నిర్లక్ష్యం చేయట్లేదని నమ్ముతున్నాను. కేవలం ఆదివారం వచ్చి వినేసి ఇంకా సరిపోయిందిలే అనుకోకండి. ప్రతిరోజు మనకు ఆయన వాక్యం కావాలి. నమ్మిన వారు ఉంటే హల్లెలూయా అని చెప్పండి. ప్రతిరోజు, ప్రతి క్షణం ఆయన వాక్యం కావాలి. నేనైతే వాష్రూమ్లో వాక్యమే, నాకు వీలైనప్పుడల్లా పిల్లల్ని పడుకోబెట్టేటప్పుడు వాక్యం. ఎందుకంటే ఐ నో, బికాజ్ నేను ఒక్క రోజు, 2 రోజులు, 3 రోజులు గ్యాప్ ఇచ్చాను అనుకోండి, అపవాది పాయిజన్ చేసేస్తాడు మైండ్ని, అపవాది పాడు చేసేస్తాడు, నాశనం చేసేస్తాడు. మన థింకింగ్ ప్రాసెస్, ఎవ్రీథింగ్ ఇస్ డిస్ట్రాయిడ్.
అంతా కూడా నెగిటివ్‌గా చూపిస్తాడు. దానికి ఈ విషయానికి విరుగుడు దేవుని వాక్యము. ఆ వాక్యం వినే కొలది ఏమవుతదంటే, అవును నేను సత్యాన్ని నమ్ముతా. అవును నా దేవుడున్నాడు. అవును నా దేవుడు జరిగిస్తాడు అని ఏం కలుగుతది తెలుసా? ప్రార్థన చేయాలనే ప్రేరేపణ, వాక్యము ధ్యానించాలనే ప్రేరేపణ కలుగుతదండి. కాబట్టి హౌ డు వి బేర్ ఫ్రూట్? మొట్టమొదటిగా ఏంటిదంటే ఆయన వాక్యము ప్రతిరోజు వినాలి. రెండవది ఇంకెలాగా మనము ఫలము ఫలిస్తాము అనంటే, మన గతము నుండి మనం ముందుకు వెళ్ళాలండి. గతంలోనే ఉంటూ గతపు పొరపాట్లు, గతపు గాయాలు, వాటెవర్ పాస్ట్ హర్ట్స్, పాస్ట్ మిస్టేక్స్ ఆర్ పాస్ట్ ఫెయిల్యూర్స్. నేను ఎన్నో సార్లు ప్రయత్నించానండి దేవునికి సేవ చేద్దామని. ఇది చేయమని నాకు ఒక కాలింగ్ ఉందండి. దేవుని పిలుపుంది. కానీ ఒక్కసారి అడుగు పెట్టాను. అడుగు పెట్టినప్పుడు అట్టర్ ఫెయిల్యూర్ నాకు కలిగిందండి. ఓడిపోయానండి. అవమానించబడ్డాను. కాబట్టి అక్కడికి వెళ్ళాలంటేనే నాకు ఫోబియా లాగుంది అన్న పరిస్థితిలో ఉన్నారా? కమ్ ఔట్ ఆఫ్ ఇట్. దాని నుండి బయటికి రండి. మూవ్ ఫ్రమ్ ద పాస్ట్. గతంలో ఫెయిల్యూర్ అయిందేమో, ఫెయిల్యూర్ వచ్చిందేమో, గతంలో విఫలమైందేమో, గతంలో ఎంతో అవమానం కలిగిందేమో, గతంలో ఎంతో ప్రయత్నించారు దేవుని కోసం చేద్దాం, ఎదురు దెబ్బలు తిన్నారేమో, బట్ డు నాట్ గివ్ అప్. డోంట్ స్టాప్. అలాగనే మనము ఫలిస్తామండి. ఏదో ఒక రోజు మనకు అవమానం కలిగిందని, ఏదో ఒక రోజు మనము ప్రయత్నించింది విఫలమైందని, ఏదో ఒక రోజు మనం ఎంత చేసినా ఎవరు మెచ్చుకోవట్లేదని, ఇంకా నాకొద్దు నేను గివ్ అప్ చేసేస్తున్నా కాదు. మూవ్ ఫ్రమ్ వాట్ హ్యాపెన్ బిహైండ్. గతంలో ఏం జరిగిందో అంతా కూడా మర్చిపోయి ముందుకు వెళ్తాను ప్రభా. ఈసారి మళ్ళీ ప్రయత్నిస్తా. ఈసారి దేవునితో ప్రయత్నించండి. ఈసారి దేవుని కృపతోటి ప్రయత్నించండి. ఈసారి దేవుడు శక్తితోటి, దేవుడిచ్చే కరేజ్ తోటి ప్రయత్నించండి. నిశ్చయంగా జయము మీదే, జయం మనదే. మూడవది ఏంటిదంటే, మొట్టమొదటిగా ఏంటిదంటే హియర్ ద వర్డ్ ఆఫ్ గాడ్ డైలీ. ప్రతిరోజు ఆయన వాక్యం వినాలి. రెండోది ఏంటిదంటే గతము నుండి, గత గాయాల నుండి, గత అవమానాల నుండి ముందుకు వెళ్ళాలి. మూడవది ఏంటిదంటే ఒక దర్శనము కలిగి ఉండాలండి. దర్శనము కలిగి ఉండాలి. ఆ దర్శనం కలిగి ఉంటే మాత్రమే కాదు, హ్యావ్ అ విజన్ అండ్ బీ షూర్ టు ఫుల్ఫిల్ ద విజన్. అర్థమవుతుందా? కేవలం దర్శనం, అనేక మందికి దర్శనం ఉంటుంది, అనేక మందికి గోల్స్ ఉంటాయి, గమ్యం ఉంటుంది. కానీ గమ్యము కలిగినంత మాత్రాన మనం గొప్పోలం కాము. కానీ ఆ గమ్యము, ఆ దర్శనము నెరవేర్చేవారుగా ఉన్నప్పుడు అప్పుడు వి మేక్ అ డిఫరెన్స్ ఇన్ దిస్ వరల్డ్, ఇన్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. దేవుని రాజ్యములో, ఈ లోకములో వీ కెన్ మేక్ అ డిఫరెన్స్. కాబట్టి మీకు ఏమైనా దర్శనం ఇచ్చాడా దేవుడు? మీ సోషల్ మీడియాని దేవుడు తన మహిమ కొరకు వాడమని మీకు ప్రేరేపణ ఉంది. కానీ నాకు చేత కాదండి, నేను బాగా ఇంట్రోవర్ట్ నండి, నాకు ఇదండి అదండి అని అంటున్నారా? లేకపోతే ఏదో విషయంలో మీకు ఒక బిజినెస్ ఉందేమో, ఈ బిజినెస్ లో నన్ను మహిమపరిచేలాగా నువ్వు చేయి అని అంటే భయం అండి, మా పార్ట్నర్ ఏమంటాడు అని అంటున్నారా? మీ ఎడ్యుకేషన్ లో, మీరు చదివే స్థలాల్లో, మీరు ఎక్కడున్నా దేవుడు ఒక విజన్ ఇచ్చాడు. విజన్ లేకుండా ఏ క్రైస్తవుని ఉంచడండి. ప్రతి విశ్వాసికి ఒక విజన్ ఉంటుంది. నేను ఇలాగ దేవుని మహిమపరచాలని. అందరికి ఒకేలాగా ఉండదు. మాకేమో ఈ రీతిగా క్రైస్తవుని, విశ్వాసుని బలపరిచే విజన్ దేవుడు మాకు ఇచ్చాడు. కానీ అదే విజన్ మీకు ఉండకపోవచ్చు. ఎందుకంటే మీరు సెక్యులర్ జాబ్స్ లో ఉన్నారు, సెక్యులర్ ప్లేసెస్ లో ఉన్నారు, సెక్యులర్ పీపుల్ మధ్యలో ఉన్నారు. అట్లాంటప్పుడు నేను ఇలాగ వాళ్ళు ఎలాగ బోధిస్తున్నారు అట్లా కుదరదు. God has given you a vision. As I'm speaking to you, God is revealing to you again. ఆ విజన్ మరలా దేవుడు మీకు కనపరుస్తున్నాడు. ఇదిగో, దిస్ ఇస్ మై కన్ఫర్మేషన్ ఫర్ యూ. నేను నీకు ఏదైతే దర్శనం ఇచ్చానో, ఇదిగో నా దాసరాల ద్వారా నేను మాట్లాడుతున్నాను, పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. ఇట్ ఈస్ అ కన్ఫర్మేషన్. ఇట్ ఈస్ అ కన్ఫర్మేషన్. ఫుల్ఫిల్ ద విజన్ ఆఫ్ గాడ్. దేవుడు ఇచ్చిన దర్శనము నెరవేర్చండి. అప్పుడు మనము ఈ ఫలము ఫలించే వారు ఉంటామండి. ఫలము ఫలించాలా? ఒట్టి మైండ్లో కాదు, క్రియలో చేద్దాం. ఒట్టి మనసులో పెట్టుకొని తర్వాత చూద్దాములే అని ప్రొక్రాస్టినేషన్, వాయిదా వేయడం కాదు. కానీ నేను చేస్తాను, నేను అనుకున్నట్టు చేస్తాను, దేవుని మహిమ పరుస్తానని రోషముతోటి ముందుకు వెళ్ళండి. నాలుగోది ఏంటిదంటే రైట్ మోటివేషన్. రైట్ మోటివ్స్ ఏంటిది? మోటివ్స్ అంటే మన ఉద్దేశాలు సరిగ్గా ఉండాలి. మీరు ఎందుకు చేస్తున్నారు? నాకు పేరు వస్తుందని, నన్ను అందరు చూస్తారని, లేకపోతే నేను డబ్బులు సంపాదించవచ్చని, ఇది చేస్తే నాకు ఫాలోవర్స్ ఎక్కువ మంది అవుతారని, ఇట్లాంటి ఉద్దేశాలతో చేస్తే మీరు ఆ ఫలము ఫలించరు, మీరు బహుగా ఫలించరు. మన ఉద్దేశాలు సరిగ్గా ఉండాలండి. ఎప్పుడు కూడా దేవుడు యేసు ప్రభు చూసినట్లయితే he never cared for people's outward భక్తి. వారు బయట చూపించే భక్తి కోసం ఎప్పుడు కూడా
ఆయన ఫ్లాట్ అవ్వలే, లేకపోతే మెచ్చుకోలేదు. ఎప్పుడు ఎప్పుడు ఆయన నిజంగా మెచ్చుకున్నాడు తెలుసా? ఆ విధవరాలు 2 కాసులు ఉన్నాయి తన దగ్గర. ఆ 2 కాసులా ఉందంట తన దగ్గర, ఇంకేం లేదంట. కానీ ఇది నా దేవుని కోసం హృదయపూర్వకంగా వేసిందంట. కానీ ఆ పరిసయ్యులు, ఆ సద్దుకీయులు, ఆ శాస్త్రులు ఏం చేస్తారు తెలుసా? అందరి ముందు డంబంగా నడుచుకుంటా వెళ్తూ మేము ఇంత వేస్తున్నాం చూడు అని అందరికి గొప్పలుగా చూపించుకుంటూ వేస్తారు చూడండి. వాళ్ళు ఎంత వేసారు అది దేవుడు లెక్క కూడా చేయలేదు. ఎందుకు అని అంటే వారి ఉద్దేశం సరిగ్గా లేదు, వారి హృదయంలో ఉన్న ఆలోచన సరిగ్గా లేదు. గొప్పల కోసం చూపిస్తున్నారు, మెప్పుల కోసం చూపిస్తున్నారు, గర్వం కోసం, వారి గర్వము వారు ఎంత గొప్పవారో చూపించుకోవడం చేస్తున్నారు. కాబట్టి గాడ్ డిడ్ంట్ కేర్. కానీ ఆ విధవరాలు ఎందుకు మెచ్చుకున్నాడు అంటే, ఆ 2 కాసులే కానీ తనకున్నదెల్లా అదే. తను ఎంత ప్రేమిస్తూ నా కోసం ఇచ్చింది, అందుకని దేవుడు మెచ్చుకున్నాడు. అందుకని ఈరోజు మీరు ఏది చేస్తున్నా ఈ ఫలము ఫలించేది ఎలాగ ఫలిస్తాము అని అంటే, మీరు అందరూ నన్ను చూడాలి అని చేస్తున్నప్పుడు ఏమవుతుంది తెలుసా? ఎటువంటి ఫలము ఫలించరు. ఎవరు చూడకపోయినా మీరు చేస్తున్నారా? ఎవరు మెచ్చుకున్నా చేస్తున్నారా? నాకు 10 మందే ఫాలోవర్లు అండి, అయినా కానీ చేస్తున్నానండి. నా దేవుని కోసం చేస్తున్నాను. నాకు ఇంతే ఇన్ఫ్లుయెన్స్ ఉందండి, ఇంతే నా కమ్యూనిటీ, ఇంతే నాకున్న కాంటాక్ట్స్, కానీ అయినా నేను దేవుని కోసం చేస్తున్నాను. దేవుని మహిమపరచడు. ఆయన మాట విని ఎవరైనా రక్షించబడతారా అని ఆ తాపత్రయం, ఆ హంగర్ తోటి, ఆ ఆసక్తితోటి నేను చేస్తున్నానంటే దేవుడు అటువంటి వారిని దృష్టిస్తాడని. రిమెంబర్ ఆల్వేస్, ఐఎమ్ అ వెరీ బిగ్ బిలీవర్ ఆఫ్ దిస్. మీ ఉద్దేశాలు సరి లేకపోతే మీరు ఎంత చేసినా వ్యర్థము, వ్యర్థము, వ్యర్థము. ఇట్ ఈస్ వ్యానిటీ, ఇట్ ఈస్ యూజ్లెస్. ద మూమెంట్ యు సే నాకు ప్రఖ్యాతి వస్తుంది, నేను ఫేమస్ అవుతాను ఇది చేస్తే, అసలు ఆ ప్లానే స్టాప్ చేయండి. డోంట్ ఈవెన్ ఇంప్లిమెంట్ ఇట్. ఇఫ్ యూర్ డూయింగ్ ఇట్ టు బికమ్ ఫేమస్, ఇఫ్ యూర్ డూయింగ్ ఇట్ టు బికమ్ రిచ్, ఇఫ్ యూర్ డూయింగ్ ఇట్ ఫర్ సంథింగ్ టు ప్రూవ్ సంథింగ్, నేను ఎంత గొప్పనో, నేను ఎంత గొప్పదానో, ఇది నా రివెంజ్గా చాలా మంది సేవ చేస్తారు తెలుసా అండి? నేను ఎవరినో నిరూపించుకోవడం కోసం చూపిస్తాను, చూడు నేను చేస్తాను, నేను సేవ చేస్తానని చాలా మంది దే వాంట్ టు ప్రూవ్ హౌ గ్రేట్ దే ఆర్, అండ్ దట్ ఈస్ వై దే డూ మినిస్ట్రీ. ఇఫ్ యూఆర్ డూయింగ్ ఇట్ ఇన్ దట్ కైండ్ ఆఫ్ కాన్షియన్స్, అటువంటి ఉద్దేశాలతో, అటువంటి మోటివ్స్ చేస్తున్నట్లయితే ప్లీజ్ క్యాన్సిల్ ఇట్. బికాస్ యు ఆర్ నాట్ బీయింగ్ లెడ్ బై ద హోలీ స్పిరిట్, బట్ యు ఆర్ బీయింగ్ లెడ్ బై ద డీమానిక్ స్పిరిట్. అది దురాత్మ ద్వారా మీ గొప్పల కోసము, మీ డంబాల కోసం చేస్తున్నట్లయితే అది దేవుని ఆత్మ కాదు, అది పరిశుద్ధాత్ముడు కాదు, అది దురాత్మ. సో 4వది రైట్ మోటివ్స్. 5వది ఏంటిదంటే మేక్ ద మూవ్. కదలాలి, కదలాలి. కదలకుండా ఏం జరగదండి. కదలాలి. మీరు ఏం చేస్తున్నారు? కదలాలి. మనసులో పెట్టుకోవడం కాదు. ఇందాక విజన్ గురించి మాట్లాడినట్టు, దర్శనం గురించి మాట్లాడినట్టు, ఫ్రూట్ నేను ఫలించాలనుకుంటున్నాను ప్రభా, నేను గదిలోనే ఉంటాను ప్రభా, నేను ఈ 4 గోడల మధ్యనే, చూడండి చాలాసార్లు 4 గోడల మధ్యలో కూర్చొని ప్రార్థన చేయడం ఎంతో అవసరం. అన్నిసార్లు బయటకు వచ్చి చేయమని చెప్పట్లేదు. కానీ దేవుడు ఒక మాట పెట్టాడు, ఒకటి చేయమని మిమ్మల్ని ప్రేరేపిస్తూనే ఉన్నాడు. కానీ యూఆర్ నాట్ రెడీ టు మూవ్. ఇది దేవుని స్వరం కాదేమో, ఇది సమయం కాదేమో, ఇది ఇప్పుడే వద్దు, ఇది నేను ఇంకా రెడీ లేను, నేను ఇంకా ప్రిపేర్డ్ లేను. బట్ ప్రిపేర్, బీ రెడీ, ఆల్వేస్ బీ ప్రిపేర్డ్, నాట్ జస్ట్ ఫర్ ద మూమెంట్. ఆల్వేస్ బీ రెడీ, ఆల్వేస్ బీ ప్రిపేర్డ్. ఇదిగో ఇప్పుడు నువ్వు గొలియాతుని పోరాడాలంటే దావీదు అప్పుడు పోయి ఎలాగా ఈ వడిసెల్ని తిప్పాలి అని నేర్చుకోలేదండి. ఆయన అక్కడే అరణ్యంలో ఒంటరిగా ఉన్నప్పుడు నేర్చుకున్నాడు. కాబట్టి వెన్ ఇట్ వాస్ ద రైట్ టైం హీ మూవ్డ్. వెన్ ఇట్ వాస్ ద రైట్ టైం హీ డిడ్ంట్ థింక్ కెన్ యూ థింక్ ఐ కెన్ మేక్ ఇట్, నేను చేయగలుగుతానంటావా, నేను తిప్పగలుగుతానంటావా, నేను ప్రాక్టీస్ చేయలేదే కాదు. అదంతా కూడా మీ ఒంటరి సమయంలో మీకు దేవుడు కొన్నిసార్లు సైలెంట్ సీజన్స్ ఇస్తాడు. ఆ సైలెంట్ సీజన్స్ ఎందుకు ఇస్తాడు అని అంటే మీరు ప్రిపేర్ అవ్వటానికి, మిమ్మల్ని మీరు సిద్ధపరచుకోవడానికి, మీరు ఇంకా బలము పుంజుకోవడానికి, పరిశుద్ధాత్మ శక్తిని పొందుకోవడానికి ఆ సైలెంట్ సీజన్స్ ఇస్తాడు. ఆ సైలెంట్ సీజన్స్లో నేను కదులుతానంటే కుదరదు. సైలెంట్ సీజన్ ఇస్ ఫర్ యూ టు ప్రిపేర్, ఇస్ టు ట్రైన్ యువర్ ఫింగర్స్ ఫర్ బ్యాటిల్. మీ వేళ్ళని యుద్ధం కోసము మీరు సిద్ధపడటం కోసం దేవుడు మీకు ఇస్తున్న సమయం. అట్లాంటి సమయాల్లో నేను కదులుతాను, నేను చేస్తాను కాదండి. కానీ దేవుడు ఇప్పుడు కదులు, ఇది సమయం, దిస్ ఇస్ టైం అన్నప్పుడు మాత్రం ఏమాత్రం ఆలస్యం చేస్తారా? ఆపర్చునిటీ ఈజ్ లాస్ట్. యూఆర్ నాట్ బేరింగ్ ద ఫ్రూట్. ఫలము ఫలించట్లేదు. కాబట్టి మేక్ ద మూవ్. అందుకని కీర్తనలు 90వ అధ్యాయము 17వ వచనం, మా దేవుడైన యెహోవా
ప్రసన్నత మా మీద నుండును గాక. మా చేతి పనిని మాకు స్థిరపరచును, మా చేతి పనిని స్థిరపరచుము అని వేడుకుంటున్నారు. మా చేతి పనిని స్థిరపరచు ప్రభా. బ్లెస్ ద వర్క్ ఆఫ్ అవర్ హ్యాండ్స్. హౌ మెనీ ఆఫ్ యూ ప్రే దిస్ ప్రేయర్? బ్లెస్ ద వర్క్ ఆఫ్ అవర్ హ్యాండ్స్ లార్డ్. ఈ రోజు మేము ఉద్యోగానికి వెళ్తున్నాం, మా చేతి పనిని ఆశీర్వదించు ప్రభా. మా చేతిలో దీవెన. ఎవరైనా నా దగ్గరికి ప్రార్థనకు వచ్చినప్పుడు నేను ఇదే ప్రార్థిస్తాను, వారి ఇప్పుడే ఒక న్యూ ఫేజ్ లోకో లేకపోతే ఒక న్యూ జాబ్, వాట్ ఎవర్ దే డూయింగ్, ఆర్ పీపుల్ హు ఆర్ ఇన్ మినిస్ట్రీ, ఐ ప్రే లార్డ్ బ్లెస్ ద వర్క్ ఆఫ్ దర్ హ్యాండ్స్, ఎస్టాబ్లిష్ ద వర్క్ ఆఫ్ దర్ హ్యాండ్స్. వారి చేతి పని స్థిరపరచు ప్రభా. ఎందుకంటే చాలా మంది చేతులు ఆశీర్వాదం ఉండదండి. అంటే చేతులు ఆశీర్వాదం ఉండదంటే వారు ఏది పట్టుకున్నా నష్టం, వారు ఏది పట్టుకున్నా అదేంటి మొత్తము శాపంగా మారిపోతుంది, అంటే నాశనం అయిపోతుంది, డ్యామేజ్ అయిపోతుంది. లేకపోతే వారు ఎన్ని ప్రయత్నాలు వాళ్ళ పక్కనున్న వారు అన్ని చేసుకుంటూ వెళ్తారు, కానీ వీళ్ళకు మాత్రం అలానే ఉంటుంది. అందుకని ఇక్కడ వారు ప్రార్థన చేస్తున్నారు, మా చేతి పనిని స్థిరపరచు ప్రభా, మా చేతి పని. కెన్ యూ ప్రే ద సేమ్ థింగ్? Establish the work of our hands, Lord. Whatever we put our hand to, let it be successful in the name of Jesus. Say amen. నిజంగా దేవుని ఆశీర్వాదం అన్న హస్తాలు మా చేతి పనులను స్థిరపరచు ప్రభా. మేము చేసే ప్రతి పనులు మాకు జయము దయచేయి. ఆరవది ఏంటిదంటే, ఇవన్నీ చేసిన తర్వాత మీకు ఆ రిజల్ట్, ట్రస్ట్ గాడ్ ఫర్ ద రిజల్ట్. ఆ ఫలితం ఇచ్చే దేవుని వైపు చూడండి, ఫలితం ఇచ్చే దేవుణ్ణి నమ్మండి. అంటే ఇవన్నీ చేస్తేనే కాదు, పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని ఎలాగా ప్రేరేపిస్తున్నాడు అలాగే. దీస్ ఆర్ జస్ట్ కీ పాయింట్స్, జస్ట్ టు గివ్ యూ క్లూ, హింట్ పాయింట్. మొట్టమొదటిగా చెప్పాను ఏంటిదంటే, ప్రతిరోజు ఆయన వాక్యం వినాలి. రెండవది ఏంటిదంటే, గతం నుండి మనం కదలాలి, ముందుకు వెళ్ళాలి. మూడవది ఏంటిదంటే, దర్శనం కలిగి ఉండాలి, దర్శనము నెరవేర్చే వారుగా ఉండాలి. నాలుగవది సరైన ఉద్దేశాలు, రైట్ మోటివ్స్. ఐదవది ఏంటిదంటే కదలాలి, మేక్ ద మూవ్. ఒక చోట నిలిచి ఉంటాం కాదు కానీ కదలాలి. ఏడవది ఏంటిదంటే, అన్ని చేసిన తర్వాత ఫలం ఇచ్చు దేవుని నమ్మాలి. ఫలితం ఇచ్చు, దాన్ని రిజల్ట్ ఇచ్చే దేవుని వైపు విశ్వాసం ఉంచాలి. ఈరోజు ఈ అవకాశం ఇచ్చావు ప్రభా, రేపు ఎలా ఉంటుందో మాకు తెలియదు, కానీ ఇచ్చిన అవకాశాన్ని తండ్రి మరలా నువ్వు ఎవరెవరితో మాట్లాడవు వారి జీవితంలో నీ కార్యము జరిగించు పరిశుద్ధాత్మ, కార్యము జరిగించు పరిశుద్ధాత్మ దేవ. ఎటువంటి స్పిరిట్ ఆఫ్ లేజినెస్ మమ్మల్ని వేయటానికి వీల్లేదు ప్రభా. స్పిరిట్ ఆఫ్ ప్రొక్రాస్టినేషన్, సోమరితనం కానీ, వాయిదా వేయటం కానీ, లేకపోతే నిర్లక్ష్యంగా ఉండటం కానీ, నెగ్లిజెన్స్ కానీ మాలో ఉండటానికి వీల్లేదు చేస్తున్నాము. నీ కొరకు వీరులుగా తండ్రి, బలవంతులుగా, గొప్ప వాటిని తలపట్టేవారుగా, గొప్ప వాటిని చేసేవారుగా మమ్మల్ని చేయమని వేడుకుంటున్నాను. మమ్మల్ని ప్రార్థనా పరులుగా చేయి. ఎవరైతే తన ప్రార్థన నుండి, వాక్యం నుండి, ఆలయం నుండి దూరం అయ్యారో ఇప్పుడే యేసు దగ్గరికి తిరిగి వచ్చును గాక అని వేడుకుంటున్నాను. లెట్ దెమ్ ఆల్ కమ్ బ్యాక్ టు జీసస్, టు యూ లార్డ్. నీ దగ్గరికి తిరిగి రావాలి ప్రభా. నీవే సాయం చేయ ప్రభా. ప్రతి ఒక్కరూ నీ దగ్గరికి రావాలయ్యా. మా అందరితో మాట్లాడిందేవా, పరిశుద్ధాత్మదేవ నీ ఆత్మకార్యాన్ని కొనసాగింపజే ప్రభా. పరిశుద్ధాత్మదేవ ప్రతి ఒక్కరి జీవితంలో నీ కార్యము జరిగించు ప్రభా. ఇది విని వదిలివేసేవారుగా కాక నీ మాట మా చెవుల్లో మారం రోగుతూ ఉండాలి ప్రభా. లెట్ ఇట్ కీప్ రింగింగ్ ఇన్ అవర్ మైండ్, ఇన్ అవర్ ఇయర్స్ లో. మా జీవితాలు మార్చబడాలి, మా జీవితాలు ఆశ్చర్యకరంగా, మా జీవితాలు ఫలభరితంగా నీవే మార్చమని ప్రభు యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్.